హాయ్ గైస్. ఒకసారి నేను చాట్ జీపీటీని అడిగాను, హే చాట్ జీపీటీ, నువ్వు దయ్యానివైతే ఒకరిని విజయవంతం కాకుండా ఎలా ఆపుతావు అని. దానికి సమాధానంగా ఇలా ఆన్సర్ వచ్చింది: నేను మొదటగా వారి సొంత మనస్సును వారి పట్ల వ్యతిరేకంగా మారుస్తాను. వాళ్ళ మనసులో ఇలా అనిపించే ఆలోచనలతో నింపుతాను. నువ్వు తక్కువ వాడివి, నీవు తప్పనిసరిగా విఫలమవుతావు, ప్రయత్నించడంలో అర్థం లేదు అనే ఆలోచనలతో వారి మనసును నింపుతాను. ఈ ఆలోచనలను ఎంతగా పునరావృతం చేస్తాను అంటే వాటిని వాళ్ళ స్వంత గలంలా భావించేలా చేస్తాను. ఆ తర్వాత వాళ్ళు అవే ఆలోచనలను పదే పదే మళ్ళీ చేస్తారు. ఇలా చేయడం వల్ల అవి వారి సబ్ కాన్షియస్ లోకి చొచ్చుకెళ్లి అవి నిజాలుగా మారుతాయి. ఈ స్థితిలో ఉన్నవారు తమ కలలను నెరవేర్చుకోలేరు, ఎందుకంటే వారి మనసే వారిని నిరుత్సాహపరుస్తుంది అని బదులిచ్చింది. దీని అర్థం ఏంటి? అన్నింటికీ కారణం మన మనస్సే అని. నీ మనస్సు అనేది అది నీ బలహీనత కావచ్చు, లేదా నీ శక్తివంతమైన ఆయుధం కావచ్చు. నీవు పదే పదే చెప్పుకునే ప్రతి నెగిటివ్ ఆలోచన నెమ్మదిగా నీ వాస్తవంగా మారుతుంది. కానీ ఒకసారి ప్రోగ్రామ్ అయిన మనస్సును తిరిగి ప్రోగ్రామ్ చేయవచ్చు. అందుకే అఫర్మేషన్లు పనిచేస్తాయి. నీ మనస్సును మళ్ళీ ప్రోగ్రామ్ చేసుకో, నియంత్రణను తిరిగి పొందు. ఎంచుకోవాల్సినది నీవే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.